దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఆన్లైన్లో మందుల విక్రయానికి వ్యతిరేకంగా సాగుతున్న బంద్తో విజయవాడలో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. భారతదేశ వ్యాప్తంగా 12.5 లక్షల మెడికల్ షాపులు ఈరోజు మూసివేయబడ్డాయి. ఆన్లైన్ మెడికల్ సేల్స్ గురించి నిరోధించాలని, అలాగే పూర్తిగా ఏదైతే మెడికల్ సేల్స్ ఉందో ఎన్ఆర్ఎక్స్ సేల్స్ ని నిరోధించాలి అని చెప్పి కూడా కోరుతూ ఈ రోజు మొత్తం మెడికల్ షాపులన్నీ మూసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చాలా మంది మెడిసిన్ కోసం తిరుగుతూ ఎండకి తిరగలేక వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, మెడిసిన్ దొరుకుతుందా అసలు వాళ్ళ పొద్దు నుంచి తిరుగుతుంటే? దొరకట్లేదు సార్ మెడిసిన్. పొద్దున్న నుంచి ఇక్కడే వెయిట్ చేసి ఉన్నాము, అయినా కానీ షాప్స్ అన్ని క్లోజ్ గా ఉన్నాయి. ఈ ఎండలకి బాగా ఇబ్బంది పడతారు ఇట్లా మెడికల్ షాప్స్ క్లోజ్ చేసి ఉంటే. కొంచెం చూడాలి సార్. మేము ఎప్పుడు ఈ నక్కల్ రోడ్లోనే కొంటాం, ఈ షాప్ లోనే. ఇప్పుడు ఈ షాప్ కూడా క్లోజ్ చేసి ఉంది. గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, విద్య, వసతి, భోజనం, ఆరోగ్యం కావాలి. నేను క్యాన్సర్ పేషెంట్ కోసం మా మావయ్య గారు బయాప్సీ టెస్ట్ ఒకటి చేయాలి. దానికోసం విజయవాడలో ఉన్న అన్ని మెడికల్ షాపులు తిరిగాను. ఈవెందో గుంటూరులో కూడా తిరిగాను, కానీ ఎక్కడా దొరకటలేదు. షాపులన్నీ బంద్. ఆ టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉందో లేదో తెలిసిద్ది. ఎంతసేపు నుంచి కూర్చున్నారు సార్? 1 అవర్ నుంచి కూర్చున్నాను అండి. పొద్దు నుంచి బంద్గా ఉన్నాయి. ఎప్పుడు నక్కల రోడ్లో తీసుకుంటాను. తెనాల నుంచి వస్తున్నాను నేను. అలసిపోయి ఇక్కడ కూర్చున్నాను. అందుకే గంటకి చూసి ఇంకా వెళ్ళిపోవడం. ఇంక అంతగా ఏం చేస్తాం అంటే మెడిసిన్ కి వేరే ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఏం లేదు, అన్ని బంద్, పూర్తిగా బంద్. వాళ్ళు అసోసియేషన్ పెట్టుకున్నారు, అసోసియేషన్ మొత్తం బంద్. పరిస్థితి మొత్తం అంతా బంద్ చేశారు, పూర్తిగా మూసేసి ఉన్నాయి. ఎక్కడికి వెళ్దామని చెప్పి చూసినా కూడా మొత్తం అంతా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి తిరిగి అలసిపోయి చాలా మంది అయితే ఓ దగ్గర కూర్చుని కుదరదరా అని చెప్పి వెళ్ళిపోదామన్న పరిస్థితుల్లో కూడా విజయవాడలో మెడికల్ షాపుల దగ్గర